సార్ తెలంగాణలో భూస్కామ్ల పోటీ ఢిల్లీ మాజీ కలెక్టర్ విచారణ కేటీఆర్ అండ్ రేవంత్ వారు ఈ మూడు రకరకాలు. ఇప్పుడు తెలంగాణలో భూములు భారీ అనుకోండి, హైదరాబాద్లో భూమి, హైదరాబాద్ దాని పరిసరాల్లో భూములు చాలా భారీగా ఉండటము. అసలు ఆ మాటలే ఇప్పుడు భూ కబ్జాసులు ఇలాంటి పదాలు పుట్టిందే హైదరాబాద్లో. భూ బకాసురులు ఇలాంటి పదాలన్నిటికీ ఎన్నో పదాలకు జన్మనిచ్చిన గడ్డ అనమాట ఇది. అంటే ఇక భూమి విలువ పెరగడం దీని అంతటి వల్ల. సరే, సైబరాబాద్ డెవలప్ చేశాక భూమి విలువ పెరిగిందని చంద్రబాబు ఎప్పుడు చెప్తూ ఉంటారు కదా. భూమి విలువ అయితే చాలా పెరిగింది. ఈ మధ్య వరుసగా గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇప్పుడు అంతకంతకు రాజకీయాలు ఇక్కడ మిగతా విషయాలతో పాటు భూమి అనేది కూడా కేంద్రీకృతం అవుతుంది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అనేది పూర్తిగా దాని మీద ఫోకస్, దానికి ఒక అధికారి ఇవన్నీ రేవంత్ రెడ్డి ఈ మధ్య కూడా దానికోసం ఏదో చేస్తున్నారు. కానీ హఠాత్తుగా మొన్న నమస్తే తెలంగాణ వాళ్ళకి ఆ పత్రికలో 3 రోజుల నుంచి వాళ్ళు ఒక మంచి రేవుల భూములు వాటికి సంబంధించి ఒక భారీ కథనం వరుసగా సిరీస్ ప్రకటిస్తున్నారు. ఇది ఒక విధంగా జూబ్లీ హిల్స్ సొసైటీకి వీటన్నిటికి సంబంధించింది. దాంట్లో చాలా పేర్లు, చాలా వివరాలు, మంత్రులు, బెదిరింపులు, పోలీసులు, కేసులు, రకరకాల ప్రస్తావనలు అదే అయిపోయింది. అదే అయిపోతుంటే ఈరోజు పత్రికలు అంటే నిన్న న్యూస్ ఏమంటే మహేశ్వరం దగ్గర జరిగినటువంటి ఒక భూమికి సంబంధించి అది తీవ్రమైన దీనికి దారితీసింది. దాని మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఫిర్యాదు వెళ్ళింది. అందుకని అప్పుడు కలెక్టర్గా అవన్నీ చూసినటువంటి ఐ థింక్ హిజ్ నేమ్ ఇస్ అమ్మయ్య సబ్జెక్ట్, ఆయన్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు కూడా పిలిపించి ఒకవేళ విచారణకు హాజరు కాకపోతే దానికి తీవ్రమైన ఇవి కూడా ఉంటాయన్న అంశాలు కూడా దాంట్లో ఆ నోటీస్లో ఉన్నాయని. వాట్ హ్యాపెన్స్ మనకు తెలియదు. కానీ మొత్తం మీద ఇలా పోటాపోటీగా అటు ఇటు తిరిగి భూముల దగ్గరికి వచ్చి తెలంగాణలో ఇవి ఆగిపోతున్నాయి. దీంట్లో ఎవరెవరి పేర్లు ఎవరికి తోచినవి వస్తుంటాయి. ఇప్పుడు తెలంగాణలో అయినా ఆంధ్రప్రదేశ్లో అయినా ప్రభుత్వాలు మారడం వల్ల ఏదో సామెత చెప్తుంటారు, ప్రేమ శాశ్వతంగా ఉంటుంది, ప్రేమికులు మారుతూ ఉంటారని. సో అట్లాగే ప్రభుత్వాలు పార్టీలు మారుతూ ఉంటాయి, కానీ ప్రభుత్వ యంత్రాంగం శాశ్వతంగా ఉంటుంది. ప్రభుత్వాలు వాటిలో కాంట్రాక్టులు చేసేవాళ్ళు, వాటిలో భారీ తీసుకునేవాళ్ళు, ఆ కంపెనీలు, పేర్లు, యాజమాన్యాలు ఏం మారవు. కానీ మారినప్పుడంతా అంతకుముందు వాళ్ళు చేసినవి వీళ్ళు చేస్తున్న వాళ్ళు చేస్తున్న వీళ్ళకు తెలుస్తుంటాయి. అవి వివాదాస్పదం అవుతూ ఉంటాయి. ఇప్పుడు జరుగుతుంది చాలా వరకు అలాంటి అనేక అంశాలు వస్తున్నాయి. ఇక్కడ పైగా ఈ 2 పార్టీలు ఢిల్లీలో వేరు, ఢిల్లీలో ఎన్డీఏ లేదు కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కనీసం ఎన్డీఏ కింద డబుల్ ఇంజన్ సర్కార్ ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ ఇంజన్లు వేరు కాబట్టి ఇక్కడ డబుల్ ట్రబుల్ అన్నటువంటిది కూడా ఉంది. మరి వీటి మీద ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఏం చెప్తారో తెలీదు. ప్రజలకు కూడా వాళ్ళకు సంబంధించిన భూముల సమస్యలు అవి కూడా చాలా ఉన్నాయి. ఇందులో దేవాలయాల భూములు అన్నది ఒక పెద్ద ఇష్యూగా ఉంది. దిస్ హ్యాపెండ్ నేను ఉత్తరాంధ్ర సింహాచలం భూములు వాటికి సంబంధించి ఇప్పుడు గూగుల్కి ఇచ్చే భూములు కూడా ఆ సింహాచలం ఇస్తున్నారని ఒక ఇది. ఇక్కడ కూడా దేవాదాయ శాఖ మంత్రి ఆ శాఖకు సంబంధించిన పేర్లు కూడా ఇక్కడ వచ్చాయి. ఇవి ఎక్కడికి పోతాయి తెలీదు. ఈ మధ్యలో మనకు బండి సంజయ్ అది వచ్చింది. దాని మీద మనం ఇప్పటికే సఫిషియెంట్గా మనం మాట్లాడాం. కానీ దీని మీద బండి సంజయ్ కాదు, బండి సంజయ్ బీజేపీ నాయకుడు, మాజీ కేంద్ర మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మధ్యలో యుద్ధం జరగడం చాలా ఆసక్తికరమైన అంశం నిజానికి. అంటే అసలు ఎవరైతే దీంట్లో ఉండి దాన్ని సెగ ఎదుర్కొంటున్నారో వాళ్ళు కాకుండా నిన్న రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆయన పట్టించలేదు, అప్పా జంక్షన్ దగ్గర అరెస్ట్ చేశాం కానీ ఆయన బండి సంజయ్ పట్టించలేదని ఒక మాట అన్నారు. అలాగే ప్రధానమంత్రి వచ్చినప్పుడు పోలీసులు బాగా ఎంగేజ్డ్ కాబట్టి మేము కేసు పెట్టడం, సెక్షన్లు జోడించడం ఆలస్యమైంది అని ఒక మాట ఆయన చెప్పారు. ఇంకా మిగిలిందంతా కేటీఆర్ మీద. అంటే కేటీఆర్ మైనర్ బాలిక కుటుంబం వాళ్ళందరినీ ఆధారం చేసుకొని మీరు ఇలా చేస్తారా, అసలు మనిషివైనా, నువ్వు శాడిజం, ఇవన్నీ ఆయన మాట్లాడారు. సో ఈరోజు కేటీఆర్ మళ్ళీ దాన్ని కౌంటర్ మీట ఆయన మళ్ళీ నాకేం భయం లేదు, నేను తండ్రి పేరు పెట్టొద్దు, కొడుకు పేరు పెట్టొద్దు అని చెప్పే అవసరం నాకు లేదు. నా పేరు కేటీఆర్, మా నాన్న కేసీఆర్, మా అబ్బాయి హిమాంశు అనుకుంటా, హిమాంశు, మేము బరాబర్ మేము రాజకీయమే చేస్తాం. ఇదంతా ఎందుకు జరిగింది, 9 రోజుల పాటు అతన్ని ఎక్కడ దాచిపెట్టారు, ఎందుకు కాపాడారు అంటే ఆయన ఒక ప్రత్యారోపణ కూడా చేస్తున్నారు. మళ్ళీ ముఖ్యమంత్రికి సంబంధించిన వాళ్ళ బంధువుల ఆసుపత్రిలో ఎక్కడో దాచిపెట్టారని ఆయన ఒక ఆరోపణ చేస్తున్నారు. బై నేచర్ ఇవన్నీ చాలా తీవ్రమైనవి. బై నేచర్ ప్రత్యక్ష రాజకీయాలతో నడుస్తున్న పరిణామాలకు సంబంధించినవి.
నిన్ననే అడ్లూరు లక్ష్మణ్ కానీ వీళ్ళు కూడా జవాబులు చెప్పారు. కానీ ఇది పెరుగుతుంది కానీ ఏమి తగ్గుతున్న పరిస్థితి లేదు. మరి ఇంకా ఇంకా పెరుగుతుందా ఇది అన్నది అయితే మనం చూడాల్సి ఉంటుంది. ఈ క్రమంలో హరీష్ రావు కూడా ఒక ప్రకటన చేశాడు. హరీష్ రావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం కదా, ప్రభుత్వాలు మారగానే మేము రాగానే ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ఆయన ఒక ప్రకటన చేశాడు. సో ఒక విధంగా ఇది ఈ రాజకీయాలు రెండు రాష్ట్రాల వాటి మధ్యలో పోటాపోటీలు, పరస్పర దూషణలు, ఏమనాలి హెచ్చరికలతో పాటు ఈ రద్దుల పర్వం కూడా చాలా తీవ్ర స్థాయిలోనే ఉండేట్టుగా ఉంది. అక్కడ మావిగానే ఇక్కడ ఫ్యూచర్ సిటీ, ఫ్యూచర్ సిటీ మావిగానే ఫ్యూచర్ సిటీ. వాస్తవానికి అమరావతి సైబరాబాద్ అన్నది అక్కడి నుంచి ఇటు వచ్చి ఇది ఒక విధంగా ఎజెండా. ఆర్థిక పరిస్థితి, అప్పులు చూస్తే రెండు రాష్ట్రాలకు అప్పులు ఇవన్నీ కూడా సమానంగానే ఉన్నాయి. రాజకీయంగా చూస్తేనేమో జాతీయ స్థాయిలో ప్రధానమైన రెండు శిబిరాలుగా ఉన్న ఎన్డీఏ ఒక చోట, కాంగ్రెస్ పార్టీ ఇంకో చోట ఉన్నాయి. ఇక్కడ అదనంగా ప్రాంతీయ పార్టీ ఒక ప్రధాన పార్టీగా బీఆర్ఎస్ ఉంది. కాబట్టి చాలా ఎప్పుడూ లేనంత వేడిగా, ఉద్రిక్తంగా ఈ రాజకీయాలు నడుస్తున్నాయి. అదే ఇక్కడ ఈ మధ్యలో ముగింపు ఎలా ఉంటుంది అన్నది కేంద్రంతో కూడా ముడిపడింది. ఎందుకంటే వాళ్ళు ఢిల్లీ వెళ్ళి రాజీవ్ గాంధీ రాహుల్తో మాట్లాడి వచ్చారు, వీళ్ళు వెళ్ళి పార్టీ అధ్యక్షుడిని కలిసి వచ్చారు. ఇట్లాంటివి చూస్తున్నాం మనం.